ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అవనిగడ్డ నుంచి ఇటు నెల్లూరు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, ప్రకాశం, సో ఎక్కడైతే పోస్టులు తక్కువ ఉన్నాయో ఇటు హెచ్జిటికి, సో వాళ్ళందరూ కలిసి ఇటు 50 మంది దాకా ఈరోజు లోకేష్ గారిని కలవడం జరిగింది. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ ఏం చెప్పారనేది చూద్దాం. అయితే అంతకుముందు ఇటు పవన్ గారిని కూడా కలవడానికి అపాయింట్మెంట్ కోరితే అసలు అపాయింట్మెంట్ అనేది దొరకలేదు. చాలాసేపు అయితే మన ఫ్రెండ్స్ వెయిట్ చేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. కానీ ఇక్కడ నారా లోకేష్ గారిని కలిసి మన యొక్క బాధలను అయితే చెప్పడం జరిగింది. సో ఇంత మెగా డిఎస్సీలో కూడా మాకు 140 పోస్టులే ఉన్నాయి, ఖచ్చితంగా పెంచాలి అని ఇటు లోకేష్ గారిని అడగడమే జరిగింది. సో దానికి రెస్పాండ్గా లోకేష్ గారు ఏం చెప్పారంటే, మీ మెయిల్స్ అనేవి భారీ స్థాయిలో మాకు అందని, సో వాటిని చూడలేక విసిగెత్తిపోయిందని కూడా చెప్పడం జరిగింది. ఒక విధంగా మీ యొక్క సమస్య అనేది మేము తీసుకున్నాం, ఆ అధికారులకి ఎవరైతే వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీ సమస్యని అందించడం జరిగింది ఆల్రెడీ, కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఒక హామీ అయితే ఇచ్చారు. అదేవిధంగా మాకు పీఈటీ పోస్టులకు సంబంధించి కూడా ఒక అభ్యర్థి అయితే విన్నవించడం జరిగింది ఇటు ప్రకాశం జిల్లా నుంచి. సో అతను కూడా ఈ పీఈటీ పోస్ట్ అనేవి ఈ డిఎస్సిలో అసలు పోస్టులు అనేవి లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్క పాఠశాలలో పీఈటీని నియమించే విధంగా ఇటు ప్రయత్నాలు చేయండి అని లోకేష్ గారికి వినతి పత్రం అయితే అందించడం జరిగింది. సో దీనికి కూడా లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు. ఇక ఏజ్ రిలాక్సేషన్, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సో వీటికి సంబంధించి కూడా ఈ వినతి పత్రాల్లో పొందుపరచడమే జరిగింది. సో ఫైనల్గా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది మనం నోటిఫికేషన్లో చూడాల్సిందే. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు, ఈ విధంగా కలిసి రావడం అనేది లోకేష్ గారిని. సో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.